రైట్. ఇప్పుడు ఐబిపిఎస్ గారికి రిలేటెడ్ క్వశ్చన్స్ అని డిసైడ్ క్వశ్చన్ చూడండి. The respective ratio between the present age of Manisha and Deepali is 5:x. 5:x. Manisha is 9 years younger than Pranita. The Pranita age after 9 years will be 33 years. The difference between the Deepali's and Manisha age is same as the present age of Pranita. So what will come in the place of x? అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 3% ఇచ్చాడు. 3% లో ఫస్ట్ రిలేషన్ ఇచ్చాడు మనీషా అండ్ దీపాలి. రేషియో చెప్పండి. మనీషా దీపాలి రేషియో. మనీషా ఈజ్ టు దీపాలి 5:x. ఇది బేసిక్ ఉండే రైట్. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి. మనీషా ఈజ్ 9 years యంగర్ ద ప్రణీత. అంటే ప్రణీత కంటే 9 years తక్కువ ఉందంట. కానీ ప్రణీత ఏజ్ ఆఫ్టర్ 9 years విల్ బి. అంటే ఇక్కడ మధ్యలో ప్రణీత వచ్చింది 9 years తర్వాత అంట ఆమె ఏజ్ 33 years ఉంటుంది. కానీ నాకు ప్రజెంట్ ఏజ్ కావాలి కదా. అంటే ఈ ప్రజెంట్ ఏజ్ 9 years కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది కాబట్టి 24 years రైట్. 24 years ఎవరు ప్రణీత. కానీ ఇక్కడ దాని ఏమంటున్నాడు అంటే ప్రణీత ఏజ్ ప్రజెంట్ 24 ఉంది. కానీ ప్రణీతకి ఎవరితో లింక్ పెట్టాడు ఇక్కడ మనీషాకి. మనీషా యంగర్ ఉందంట. ఇంత 9 years యంగర్. అంటే -9 చేయమో అంటే 15 years రైట్. ఎస్. అంటే మనీషా వచ్చేసి 15 years ఉంది. గేమ్ మరి మనీషా 15 years ఉంటే కానీ తను ఒక లింక్ ఇచ్చాడు. ఏంటో లింక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద దీపాలి అండ్ మనీషా వీళ్ళిద్దరిది. మనీషాకి దీపాలికి మధ్య ఉన్న డిఫరెన్స్ అంట ప్రణీత ప్రజెంట్ ఏజ్ కి ఈక్వల్ అంట. ప్రణీత ప్రజెంట్ ఏజ్ 15 years కదా. ఈ 15 years ఈక్వల్ కావాలి. ఎవరి ఏజ్ 15 years ఈక్వల్ కావాలి. సో ఈ మనీషా దీపాలి యొక్క డిఫరెన్స్ వాల్యూ 15 years ఈక్వల్ కావాలి. సరే అట్లా ఈక్వల్ కావాలంటే లాజికల్ గా దీపాలి మోర్ ఉండాలంటే లాజికల్ గా ఆలోచిస్తే. ఎందుకంటే ఇక్కడ అసలు మనీషా ఏజ్ 15 years. కానీ మనీషాకి దీపాలి కానీ 24 years ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 24 years. ప్రణీత 24 years. ఇది వదిలేసాడు. ఇది మనీషా కన్ఫ్యూజ్ అవ్వకండి. మనీషాది 15 years ఇది వదిలేయండి. మనకి ప్రణీత ఏజ్ 24 years. అంటే మనీషా దీపాలి యొక్క డిఫరెన్స్ అంటే 24 years ఉండాలంట. మరి మనీషా తిప్పి కొడితే 15 years ఉంది. మరి దీపాలి ఖచ్చితంగా మోర్ ఉండాలి కదా. ఎంత మోర్ ఉన్నా 24 years మోర్ ఉండాలి. అంటే దీపాలి ఇవెవరు మనీషా 15 దీపాలి విల్ ప్లస్ 24 యాడ్ చేయండి. డిఫరెన్స్ 24 అన్నాడు కదా. 24 ఈక్వల్ అన్నాడు. అంటే రెండు మధ్య డిఫరెన్స్ చేస్తే 24 అంటే లాజికల్ 39 years సరిపోయింది. అంటే దీపాలి ఏజ్ ఎంత 13 years. కానీ ఆగండి. దీపాలి ఏజ్ 13 years. కానీ ఎక్స్ వాల్యూ 39 కాదు అక్కడ. 5 parts 15 అయితే ఎక్స్ ఎంత అని అంటున్నాడు. అంటే లాజికల్ గా దీపాలి ఏజ్ అడగట్లేదు. 5 parts ఉంది, ఎక్స్ పార్ట్స్ ఉంది. ఎక్స్ యొక్క వాల్యూ అంటే రేషియోలో కన్వర్ట్ చేయమని అర్థం అవుతుంది. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 39 వచ్చింది కాబట్టి చెప్పేసి నన్ ఆఫ్ దిస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు 39 ఉంది ఆప్షన్. 39 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ 39 అవ్వదు. కట్ చేసినాక వచ్చే రేషియో కదా ఎక్స్ అంటే. ఇక్కడ 5 వాల్యూ 15 అయినప్పుడు ఎక్స్ వాల్యూ కూడా మారిపోతుంది. అంటే లాజికల్ గా 5:x ఈజ్ నథింగ్ బట్ 15:39. బేసిక్ ఐడియా. అంటే 15:39 అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఈ 15:39 మనకు రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్ కాన్సెప్ట్. అప్పుడు టేబుల్ ఇస్తున్నాం 5 1s అదే 3 టేబుల్ 3 5s వస్తుంది, 3 13s వస్తుంది. ఎస్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత కావాలి మనకు 13 కావాలి. బేసిక్ కాన్సెప్ట్ డోంట్ కన్ఫ్యూజ్. ఎక్స్ వాల్యూ ఎంత కావాలి 13 కావాలి. అంటే లాజికల్ ఆలోచించండి. మరొకసారి చూడండి. 5:x అని మనీషా దీపాలికి ఇచ్చింది. తర్వాత ప్రణీత అంట 33 years అంటే 9 years తర్వాత 33 years ఉంటుంది. అంటే ప్రజెంట్ అయితే 24 years ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ప్రణీతకి 9 years తక్కువ మనీషా ఉంటుంది. అంటే 24 9 కట్ చేసుకుంటే 15 years మనీషా వస్తుంది. అంటే 5 parts 15 years వచ్చింది. కానీ మనీషాకి దీపాలికి ఉన్న డిఫరెన్స్ అంట ఈ ప్రణీత ప్రజెంట్ ఏజ్ కి ఈక్వల్ కావాలి. అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ 24. అంటే మనీషా 15 ఉంటే దీపాలికి ఎక్కువ ఉండాల్సింది. డిఫరెన్స్ 24 అంటే మరి ఎక్కువ ఉండాల్సింది. అంటే 15 + 24 years వచ్చింది 39 years దీపాలి. ఓకే. మనీషా 15 parts, దీపాలి 39 parts. వాళ్ళ రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే 5:13 వచ్చింది. అదే 5:x. క్లియర్ కదా రైట్. 5 parts 15 అయితే ఎక్స్ పార్ట్స్ 39 వచ్చింది. అది కట్ చేసుకుంటే 3 వచ్చింది. 13 వచ్చింది. 5 parts 15 అయితే ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసి 39. కానీ కట్ చేస్తే మాత్రం ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 13. ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. చాలా మంది 13 కాదు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది కానీ చెప్పేసి. ఆన్సర్ ఇస్ వాట్ బెలట్. అంటే ఏదైనా సరే మీరు కొద్దిగా క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చదవండి. ఇప్పుడు చాలా మంది చెప్పొచ్చే విషయం ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు సపరేట్లీ మనకు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసినాం కదా. దాంట్లో ఎవరు మీరు ఐబిఎస్ రాస్తారా, ఎస్బీఐ రాస్తారా, ఆర్బీఐ రాస్తారా, చాయిస్ ఇస్ యువర్స్. ఏ బ్యాంక్ అయినా సరే అన్ని అంటే ఒకే మన కోర్సులో ఆల్ టుగెదర్ ఉన్నారు. ఆల్ బ్యాంకింగ్ కోర్సెస్. దాన్ని ఎస్ఎస్సీజీకి మిక్స్ చేయకండి. టోటల్ డిఫరెంట్ రైట్. బ్యాంకింగ్ అంటే బ్యాంకింగే రండి.
ఎస్ఎస్సీలు అంటే ఎస్ఎస్సీలకి రండి, వాటి వీటిని మీకు చేసే ఛాన్సే లేదు. రైట్, దేనికదే ఉంటుంది. లేదు సార్ మాకు ఆల్ రౌండ్ అన్ని కావాలంటే మాత్రం అప్ట్యూడ్ రీజనింగ్ క్వాంటిటీ ఆఫ్ అప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సపరేట్ ఫోల్డర్ ఉంది కదా, దానికి ఏ కోర్స్ పెట్టలేదు, అప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనే కొంబో బ్యాక్ అది తీసుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్ రాసుకుంటారు. కానీ స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే ఎస్ఎస్సీజీలు కానీ యూపీఎస్సీ కానీ ఆర్ఆర్బీ వాళ్ళు కానీ సపరేట్ వెళ్ళిపోండి, అనవసరంగా అన్నింటిని మిక్స్ చేయదు, ఛార్జెస్ వస్తుంది, మిక్స్ అవ్వాలి. ఓకే.